మొత్తానికి ఆయన దావోస్ పర్యటనలో బీఆర్ఎస్‌ని టార్గెట్ చేసినట్టుగా మాట్లాడిండు కొన్ని మాటలు. 100 మీటర్ల దూరంలోనే బీఆర్ఎస్‌ని పాతాళ లోకంలోకి తొక్కేస్తా అని ఆ మాటలు మాట్లాడిండు. అంటే అధికారంలోకి వస్తే ఏదైనా చేయొచ్చా అని కొన్ని కొంతమంది మాట్లాడుతున్నారు. అధికారం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి స్టైల్ మారిపోయింది అని మాట్లాడుతున్నారు. ఎట్లా చూడొచ్చు దీన్ని? ఇప్పుడు నిజంగా కూడా అది కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వము ఒక తీరు చూస్తే మాత్రం కొంచెం డెమోక్రటిక్గానే కనపడుతున్నది. ఓకే, మీరు అక్కడ లండన్లో మాట్లాడిన మాటలు అవి పొలిటికల్ స్టంట్, పొలిటికల్ స్టేట్మెంట్ లాగానే మనం చూడాలి. లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి లోక్సభ ఎన్నికలను ఉద్దేశించి మాట్లాడారు. అంటే రాష్ట్రంలో మాట్లాడొచ్చు కానీ తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని తీసుకుపోయి అక్కడ దావోస్లో మొత్తం పరువు తీసే విధంగా మాట్లాడినని కొంతమంది మాట్లాడుతున్నారు. కేటీఆర్ లాంటి వాళ్ళే ఇందాక కౌంటర్ వేసి మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీని లోక్సభ ఎన్నికల్లో పొందబెడతామంటే అది ఆత్మగౌరవం, పొందబెడతామంటే ఆత్మగౌరవం పోయినట్ట. దానికి ఏం సంబంధం? తెలంగాణకు టీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ప్రజలు ఆల్రెడీ పెట్టిన ఇంకేముంది? లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా మన లోక్సభ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మేము పని చేస్తాం, బీఆర్ఎస్ పార్టీని ఓడిస్తాం అనేది అది పొలిటికల్ స్టేట్మెంట్. దాన్ని అట్లనే చూడాలి. ఓకే, పొందబెడతామంటే పొందబెడతారా? ఓడించడమే కదా దాని అర్థం. సో దాన్ని ఆ స్టేట్మెంట్ కింద చూడాలి. అంటే రాజకీయాల్లో సో ఇవన్నీ విమర్శలు, ఆరోపణలు ఇవన్నీ కరెక్టే, కానీ స్వరాష్ట్రంలో చేసుకోవాల్సిన విమర్శలు బయట దేశాలకు పోయి మన రాష్ట్రం పరువు తీసే దిశగా ప్రవర్తిస్తున్నాడని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఇప్పుడు అలా విదేశాలకు ఏం చెప్పలే. అక్కడ కూడా మన తెలంగాణకు సంబంధించిన వాళ్ళు, మన దేశానికి సంబంధించిన వాళ్ళు అక్కడ కూడా పాల్గొన్నది. ఆ సభలోనే మాట్లాడింది. పోయి లేకపోతే లండన్ లో యూకే వాళ్ళకు ఇక్కడ వాళ్ళ గురించి ఏం చర్చ జరగలేదు. సో అక్కడ కూడా మన పౌరులే కాబట్టి మన పౌరుల మధ్య జరిగిన చర్చలో భాగంగా మాట్లాడతాం. దాంట్లో తప్పే ఉంది మాట్లాడితే. ఓకే, వీళ్ళు ఎన్ని మాట్లాడలేదు. వీళ్ళు మాట్లాడిన మాట చూస్తే ఇప్పుడు భయం అవుతుంది. అవి వింటే పాత బయటలు తీసి విను ఒకసారి. ఆ పాత బయటలు వింటే మామ ఇంత ఘోరంగా మాట్లాడినా అనిపిస్తుంది. ఓకే, సో అవి పొలిటికల్ అని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాం. దాన్ని